వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా నెర్లిమల్ల నియోజకవర్గం రామతీర్థంలో అయితే ఉన్నాము. ఈ రామతీర్థం గ్రామంలో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణకు అనువైనటువంటి రోడ్ అనమాట. అంటే ఎన్నో ఏళ్లుగా భక్తులు అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. రాములవారి టెంపుల్ మొత్తం అదంతా కూడా రామతీర్థము. అయితే ఈ గిరి ప్రదక్షిణకి భక్తులు వచ్చే ఇబ్బందులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎందుకంటే ఆ రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. ఇప్పుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కృషి వల్ల ఆ రోడ్డుకైతే పునర్వైభవం వచ్చింది అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోడ్డును మొత్తం కొండ చుట్టూ ఉన్న మొత్తం రోడ్డును కూడా బాగు చేసి దానికి కొత్త రోడ్డుని వేశారు. అయితే శ్రీరామనవమి ఇంకా 2 రోజుల ముందు ఉందనగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆ రోడ్డుని గిరి ప్రదర్శనకు వేసినటువంటి రోడ్డును అయితే ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. చాలా ఘనంగా అని చెప్పొచ్చు. అయితే వర్చువల్గా ప్రారంభిస్తున్నట్టు అంటే ఏర్పాట్లు కూడా అక్కడ కూటమి నాయకులు కావచ్చు, అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక నాగమాధవి కావచ్చు, అందరూ కూడా ఏర్పాట్లను అయితే దగ్గరుండి ఏర్పాట్లు చేస్తారు వర్చువల్గా. అంటే అక్కడే ఉండి మెయిన్ ఎందుకంటే శ్రీరామనవమి భద్రాచలం తర్వాత రామతీర్థమే రాముల వారు అంటే భక్తులు నమ్మేది. భద్రాచలం తర్వాత రెండో భద్రాద్రి ఈ రామతీర్థం. అటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్డు కూడా చాలా చక్కగా వేశారు. మరి అక్కడ ఎలా ఉంది ఏంటన్నది చూసేద్దామా రండి. మేడం గారి పర్సిస్టెన్స్ అంటే ఎంత కంటిన్యూస్గా దాని మీద శ్రమపడి ముందుకు తీసుకొచ్చారనే విషయం మీకు చెప్పాలి. మేము యాజ్ అన్ ఆఫీసర్ మనమైతే రూల్స్ ప్రకారం వెళ్ళాలనే ప్రయత్నిస్తాం. కాబట్టి ఇది రూల్ ఒప్పుకోదు, ఇలా అక్కడ మనకు రెజల్యూషన్స్ కావాలి వేరియస్ లెవెల్స్లో, సో మేము ఇవ్వలేము అని వచ్చిన కొత్తలో చెప్పడం అయితే జరిగింది. కానీ మేడం స్కూల్ విద్యార్థినిలాగా మేడం ప్రసాద్ గారు కూడా ఎక్కడున్నా సో ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ అప్పుడైతే కావాలి. నేను ప్రశస్తత ఒకసారి చూశాను. చాలా ప్రసిద్ధ టెంపుల్ మనకు ఉండేది. ఇక్కడికి వచ్చినప్పుడు మొన్న కూడా చూశాను, ఒక ప్రశాంతత ఉంది. మనమంతా అదృష్టవంతులం. ఇక్కడ ఉండి స్వామివారి సన్నిధిలో ఎంత ప్రశాంతత పొందుతున్నామంటే చాలా అదృష్టవంతులం మనమంతా కూడా. సో ఈరోజు మేడం గారి కృషి వల్ల ఈ రోడ్డు వచ్చింది, వేరే ఏమీ కాదు మనకి. సో మేడం గారు ఎమ్మెల్యే గారు కృషితో, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ చీఫ్ మినిస్టర్ గారు వీరు ముందు డబ్బులు శాంక్షన్ చేయడం 1-2 కోట్లు, ఆ తర్వాత మనం ఎన్ఆర్ఈజిఎస్తో లింక్ పెట్టుకొని ఆ లింక్ ద్వారా మనకు ఆల్మోస్ట్ 3.4 కోట్లు తీసుకొని వచ్చి రోడ్ అయిప్ చేయడం అనేది ఎంతో ఆనందించదగ్గ విషయం. స్థానిక ఎమ్మెల్యే గారిని అభినందించదగ్గ విషయం. ఈరోజు మనం చూసుకుంటే కొండలో ఒక్క రాముల వారే కాకుండా బౌద్ధ, అలాగే మన జైన మతాలకు సంబంధించిన కొన్ని ఇవి కూడా ఉన్నాయి, పైన ఉన్నాయి. అంటే మనకి ఈ ప్రదేశంలో ఎంతో పురాతనంగా బౌద్ధ ధర్మాలు, జైన ధర్మాలు, హిందూ ధర్మాలు బోధించిన ఒక పవిత్రమైన ప్రదేశంలో మనం అంతా ఉన్నాం. సో ఈ ప్రదేశాన్ని మనం ఒక పవిత్రంగా భావిస్తూ ఒక గిరి ప్రదక్షిణ రోడ్డు ఈరోజు ఏర్పాటు చేసుకొని అందులో ఆల్మోస్ట్ ఒక 10,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారంటే అది ఎంతో గొప్ప విషయం. దాంట్లో మనం అంతా భాగం కావడం కూడా ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ దానికోసం అసెంబ్లీ చుట్టూరా తిరిగారు. R&B మినిస్టర్ గారిని అడిగి ఈ ప్రధాన R&B రోడ్డు మనకి అవ్వడం చాలా ముఖ్యమని చెప్పి దాన్ని మళ్ళీ ఆయనకి టోకెన్ వేయించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మాట్లాడి నిజంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సత్కార్యక్రమాలన్నిటికీ ఎంత తొందరగా స్పందించుతుందని అనడానికి ఈ నా ప్రయాణమే మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా అందరూ కూడా సానుకూలంగా స్పందించి కాంట్రాక్టర్ గారు వచ్చి ఆ రోడ్డును కూడా మొదలెట్టడం జరిగింది. ఈరోజు ఆ రోడ్డు అవ్వకపోతే ఈ రోడ్డుకి అందం లేదు. ఖచ్చితంగా రోడ్డు వెడల్పులో ఎంక్రోచ్మెంట్స్ ఉంటే స్వచ్ఛందంగా ఆ ఇళ్ల వాళ్ళందరూ కూడా అది కొట్టుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఇది రాముడి కోవిల, ఈ రామతీర్థాలు అభివృద్ధి చెందాలని మీరందరి ఆకాంక్షిస్తూ నాకు తోడ్పాటుగా నిలిచినందుకు కూడా మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ రోడ్డు పూర్తయింది, కాలం పూర్తయింది, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అయిపోతాయి. వచ్చే ఏడాదికి ఇంకా అందంగా మన రామతీర్థం తయారవుతుంది. అలాగే మన ఎండోమెంట్స్ మినిస్టర్ గారు
ఫండ్స్ మంజూరు చేస్తే గోపురాలు కూడా కట్టుకొని దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ, రామతీర్థాలకు వస్తుంటే ఆ మధ్యలో ఉన్న కల్వట్టు అక్కడికి వచ్చేసరికి రామతీర్థం వస్తామని తెలిసిపోయేది అటు నుంచి వచ్చిన వాళ్ళందరికీ. వాసన, కాలువ నీళ్లు, ఇంట్లో వాడుకున్న నీళ్ళన్నీ రోడ్డు మీదే ఉన్నాయి. ఆ కల్వట్టు నిర్మాణం ఈరోజు పూర్తయినందుకు రామతీర్థంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ప్రభుత్వం రామతీర్థం అనగానే రాముడి తల శనిచ్ఛేదం జరిగింది మనకు గుర్తుండిపోయింది. ఈ రోజు దశాబ్దాలు అడుగుతూ ఉన్నారు. ఈ రోడ్డు ఒక 3.70 కిలోమీటర్ల రోడ్డు రాళ్ళు రప్పలతోటి ముళ్ళ కంపలతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవారు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకమాధవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రని సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదర్శన మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యేకించి ఈ ఎండోమెంట్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సార్ చాలా పెద్ద మనసుతో రామనారాయణ రెడ్డి గారు సహకారం అందించడం మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వ ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీ రాజ్ శాసక నిధుల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకి రోడ్లు వసతి కల్పించాం. శివరాత్రికి ముందే మన మంత్రి గారు కూడా పాల్గొన్నారు, రామనారాయణ రెడ్డి గారు కూడా. శ్రీకాళహస్తి గిరిరక్షణ మార్గాన్ని భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్లు మంజూరు చేశాం. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులోకి తీసుకొచ్చాం. రాముల వారికి విగ్రహానికి వారు శిరచ్ఛేదం చేస్తే చాలా మంది భక్తుల్లో నాకు కూడా చాలా బాధ కలిగించే పని అయింది. ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ కలిగింది. కానీ ఈ రోజున ఈ రూపంలో స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలోని నాయకులందరూ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మన సాంప్రదాయాలను గౌరవించే కూటమి ప్రభుత్వం, మన సంస్కృతిని పరిరక్షించే కూటమి ప్రభుత్వం, ఆలయాల పవిత్రతను కాపాడే కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా భక్తుల మనోభావాన్ని కూడా అర్థం చేసుకుంటుంది, గౌరవిస్తుంది. అలాగే ముందు మత పరిరక్షణ సంబంధించిన ఎలాంటి బాధ్యతలైనా భుజం మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.